మాకొద్దు మాకొద్దు మెడికల్ బోర్డ్ మాకొద్దు 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 మెడికల్ బోర్డ్ మాకొద్దు 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 మెడికల్ బోర్డ్ మాకొద్దు 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 మెడికల్ బోర్డ్ మాకొద్దు. నేను తెనాలి నుంచి వచ్చాను. నా పేరు ప్రీతి. ఏదైతే వేదిక మీద అలంకరించి ఉన్నారో పెద్దలందరికీ కూడా, అలాగే మా కమ్యూనిటీ సభ్యులందరికీ ముందుగా నా మనస్ఫూర్తిగా హృదయం పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు ఒకటి ఆలోచించండి. ఇప్పుడు ఏదైతే జీవో పాస్ చేశారో గవర్నమెంట్, ఆ జీవో ఏంటంటే మమ్మల్ని రోడ్డు మీద ఒప్పదీసి ఏదో చెక్ చేసి మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తామని చెప్పి అన్నారు. నేను ఒకటైతే అడుగుతున్నాను, ఇప్పుడు మీరు ఏదైతే సర్టిఫికేట్ ఇస్తా అన్నారో ఆ సర్టిఫికేట్ ఇవ్వడానికి కూడా కన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే మేము అర్థం కావట్లేదు. అసలు మేమేంటనేది మమ్మల్ని పుట్టించిన వాళ్ళకే తెలియదు. మేము ఎందుకు ఇలాగ అవుతున్నామని వాళ్ళకే అర్థం కావట్లా. ఇప్పుడు గవర్నమెంట్కి తెలియనివి, అలాగే సైన్స్కి అర్థం కానివి ఎన్నో ఉన్నాయి ఈ భూమి మీద. అలాంటి దాంట్లో ఒక ట్రాన్స్జెండర్స్. సైన్స్కి కూడా అంతు చిక్కట్లేదు. మేమంటే ఏంటి, లోపల హార్మోన్స్ ప్రాబ్లమ్స్, ఇంకేదో ప్రాబ్లమ్స్ ఏవో చెప్తున్నారు. కానీ మనసులో ఉన్న ప్రాబ్లమ్ని ఎవరైనా సరే సర్టిఫికేట్ ఇవ్వగలరా? అలాంటి సర్టిఫికేట్ ఏదైనా ఉందా? అలాంటిది ఏదైనా తేగలరా గవర్నమెంట్? ఎవరైనా సరే సైంటిస్టులే కానీ, మెడిసిన్కి సంబంధించిన డాక్టర్సే కానీ ఎవరైనా మా మనసుకు సంబంధించిన దానికి సర్టిఫికేట్ తేగలరంటే చెప్పండి. మేము ఎదురుగా వచ్చి డాక్టర్ దగ్గర నుంచుంటాము, దానికి సర్టిఫికేట్ ఇవ్వనండి, ఒప్పుకుంటాం. అంతేగాని మీరు వచ్చేసేయండి, మేము చెక్ చేసేస్తాము, మీదేంటో అనేది మేము డిసైడ్ చేసేసేస్తాము, మా దగ్గర ఒప్ప తీసుకొని ఉంచవాలి అంటే అది జరగని పని అండి. ప్రభుత్వం ముందుగా మాకు చేయాల్సింది ఏంటంటే, ముందుగా మా కమ్యూనిటీ మొత్తానికి ఉండటానికి ఇళ్ళు లేవు. ముందు ముఖ్యంగా లేండి, ఉండటానికి ఇళ్ళు లేవు, సరైన రేషన్ కార్డులు లేవు, ఓటు కార్డులు లేవు, ఆధార్ కార్డులు అందరికి ఉన్నాయా? మాలో 10% మందికే ఉన్నాయి. అది ఇలాగ మాలో వాయిస్ రేజ్ చేసే వాళ్ళకి, కొంచెం గొప్ప అవగాహన ఉన్న వాళ్ళకే వాయి ఉన్నాయి, కానీ అందరికీ లేవండి. ముందు ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే, మాకేం కావాలి? మాకు ఉండటానికి ఇల్లు కావాలి, తింటాకి తిండి కావాలి, కట్టుకునే బట్ట కావాలి, సరైన వైద్యం కావాలి. ఇవన్నీ సమకూర్చి తర్వాత మీరేమైనా చేసి అమ్మ మీకు అన్నీ ఇచ్చాం మీరు రోడ్డు ఎక్కమాకంటే అది పద్ధతిగా ఉంటుంది. అది మానేసేసేసి ఏమి ఇవ్వకుండా ఏమి చేయకుండా ఒక రాజు అనేవాడు ఎవరంటే తండ్రి లాంటి వాడు. ప్రతి ఒక్క బిడ్డని సమానంగా చూడాలి. ఆడవాళ్ళు మగాళ్ళని చూసినట్టు ట్రాన్స్జెండర్స్ అందరినీ సమానంగా ప్రభుత్వం చూస్తుందా? చూడలేదు. ఇప్పుడు ఏదైతే మనకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉందో, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైతే మంత్రులు వెళ్ళి ఆమోదం ఇచ్చారో పెన్షన్ ఇస్తామంటున్నారు. 4,000 పెన్షన్. ఓకే, 4,000 పెన్షన్ ఇస్తున్నారు, ఓకే, మేము దాన్ని ఒప్పుకున్నాం. ఎందుకంటే మేము తీసుకున్నాం, అది మంచి జరిగింది. దానికోసం మేము పార్టీకి ఎంతో పనిచేసాము. చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రభుత్వం చేయని పని చేశాడు, గొప్పగా మా గురించి ఆలోచించాడు, మాకు పెన్షన్ అనేది ఇచ్చాడు, మమ్మల్ని గుర్తించాడు అని చెప్పేసి ఆయన పార్టీ కోసం జెండాలు మోసాము. ఎండనక వాననక తిరిగాం. మేము ఆయన పార్టీ జెండా మోసేందుకు ఇతర పార్టీ వాళ్ళు మా మీద ఎన్ని దౌర్జన్యాలు చేశారో, ఎన్ని హెరాస్మెంట్లు చేశారో మాకే తెలుసు. అవన్నీ మేము ఎప్పుడు బయటకు చెప్పలేదండి, ఎప్పుడు బయటకు చెప్పలేదు. ఎందుకంటే ప్రభుత్వం మమ్మల్ని అర్థం చేసుకుంది. మాకు 4,000 పెన్షన్ వస్తుంది, కనీసం మాకు ఇంటి అద్దెకైనా వస్తాయి అని ఆలోచించాము. మాకు ఇల్లు అద్దెకివ్వరండి. మేము ఎక్కడైనా ఒక ఇల్లు తీసుకున్నాం అనుకోండి, మీకు మామూలు పర్సన్స్కి 4,000 3,000 అద్దుంటే మాకు 10,000 ఉంటుందండి. మేము 10,000 కట్టాలి, ఆ ఇంటికి మేము 10,000 కట్టాలి. 10,000 కట్టేది కాకుండా 2-3 నెలలు ఎక్స్ట్రా అడ్వాన్స్ ఇవ్వాలి. మళ్ళీ అక్కడికి వాళ్ళు 100 కండిషన్లు పెడతారు. నీటికి విడిగా అంటారు, కరెంటు విడిగా అంటారు. ఇలాంటి ఎన్నో ఫేస్ చేసుకుంటూ వస్తాం. ఈ బాధలన్నీ తట్టుకొని ఏదో బ్రతుకుతున్నాంలే ఎలాగోలే అనుకుంటే ఇంతలోకి ఏదో అంటారు చూసారండి, పుండి మీద వచ్చి కాకి పొడిచినట్టు ఈ ప్రభుత్వం మొత్తం సనాతన ధర్మం అని చెప్పి మోడీ గారు కొట్టుకున్నారు. అసలు సనాతన ధర్మం అంటే ఏంటండి? సనాతన ధర్మం అంటే మేమండి. మా ట్రాన్స్జెండర్స్ 99% మంది ప్రతి ఒక్కరు పూజా విధానాన్ని పాటిస్తారు. ప్రతి ఒక్కరు గుళ్ళో పూజలు చేస్తాం, ఇంటికాడ గుళ్ళు కడతాం. మాకు ఇచ్చే డబ్బులు ఇచ్చే ప్రతి ఒక్క దాత శుభ్రంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, వాళ్ళ కుటుంబాలు చల్లగా ఉండాలి, ఊరు పచ్చగా ఉండాలి, పాడి పంటలు బాగుండాలి. ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఊరికి లాటరీ వేసుకొని మీటింగులు పెట్టుకొని అన్ని ఊళ్ళో అక్కడ హాజరయ్యి అమ్మవారికి ఎంతో భారీ ఎత్తుగా పూజలు చేస్తాం, పురస్కారాలు చేస్తాం. అదేంటంటే మా కోసం చేసుకోవట్లేదు, మా ఆనందం కోసం చేసుకోవట్లేదు. మాకు ఇంతమంది అయితే దాతలు డబ్బులు ఇస్తున్నారో ప్రజలందరూ చల్లగా ఉండాలి, పాడి పంటలు బాగుండాలి, ప్రభుత్వం బాగుండాలి. ప్రభుత్వం బాగుంటే ఆటోమేటిక్గా ఊరంతా బాగుంటుందని ఒక చిన్న ఆశతో మేము ఇవన్నీ చేస్తున్నాం. అవి ఎవరైనా గుర్తిస్తున్నారా? దాని గురించి ఎవరైనా అడుగుతున్నారా? ఎవరు అడగట్లా. ఇవన్నీ అడగకుండా డైరెక్ట్గా తీసుకొచ్చారు. ఒక రేత్రి మీ మీద ఈ చట్టం తీసుకొస్తున్నాము, మీరు ఇది చేస్తున్నాము, మీరు రోడ్డు ఎక్కమాకండి, రామాకండి, ఇళ్ళలో ఏ ఇంట్లో ఉండాలండి? అద్దెంట్లో ఉంటాం. నెలాఖరు టైం వల్లే అద్దె కట్టమంటాడు, వాడు అద్దె కట్టిపోతాడు. మేము బయటకు వెళ్తాక లేదు, ప్రభుత్వం వెళ్ళొద్దంటుంది, వెళ్ళాము, ఇంట్లో ఉంటాం. అద్దె కట్టుకునే వాళ్ళు అద్దెన్న వాళ్ళు మమ్మల్ని బయటికి తోసేస్తారు. అప్పుడు ఎక్కడికి వెళ్తాం? అప్పుడు రోడ్డు మీదకి రావాలిగా. కనీసం మేము రోడ్డు మీద గుడిసెలు వేసుకుని గుడిసెలు కూడా ఉంచుకుంటే పీకేశారు. ఇదే విజయవాడలో లాతూర్ సెంటర్లో నేను 18 ఏళ్ళు కాపురం చేశాను. కాలబట్టిన 18 ఏళ్ళు కాపురం చెప్తే గతంలో
పుష్కరాలు వచ్చిన టైంలో పోయినసారి పుష్కరాలు అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉన్నారు. పుష్కరాల టైంలో నిర్దాక్షిణంగా మా పాకలన్నీ బీకేశారు. ఎక్కడైనా అధికారులని తర్వాత ఇస్తామన్నారు. ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది. జగన్ ప్రభుత్వం వాళ్ళు వచ్చి ఒక హామీ కాగితం ఇచ్చాడు. ఇంతవరకు ఇల్లు లేదు, వాటి లేదు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చింది. పోన్లే వీళ్ళని మంచి చేస్తారు. జనసేన కూడా కలిసి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు అందరి గురించి ఆదరిస్తాం అంటున్నాడు. మా గురించి కూడా ఏదైనా చేస్తాడేమో, ఆయన కూడా ఏమైనా దయచూస్తాడేమోని ఎన్నిసార్లు ఆఫీసుల చుట్టూ తిరిగాము. కనీసం మేము ఆఫీస్ కాడికి వెళ్తే మమ్మల్ని మనుషుల్లో చూస్తున్నారా? పురుగు కన్నా హీనంగా చూస్తున్నారు. మీరు అన్నారు చూసారు సార్, ఇందాక ఒక చిన్న వాయిస్ రేజ్ చేశారు. పెన్షన్ కాడికి వెళ్తే 10,000 అడుగుతున్నారు అన్నారు సార్. 10,000 అడిగిందే ఒక్కళ్ళే వింటున్నారు, కానీ ప్రతి ఒక్కరు అక్కడ ఇచ్చిన అమౌంట్ అనేది ఎవ్వరు వినరు సార్, ఎవ్వరు చూడరు. మేము నోట్తో వచ్చిన మాదే 10,000 ఇంటి ఇవ్వండి, తలో 100-200 పంచుకుంటాం, దాన్ని దండం పెడతాం. కానీ వాళ్ళు ఇచ్చేది 1,500. 1,500 1,500 ఇస్తారు. అవి ఎవరు చోట్ల మేము అడిగిందే కనపడుతుంది, కానీ వాళ్ళు ఇచ్చే డబ్బులు ఎవరికి కనపడతలేదు. మీరు కూడా ఆలోచించండి, పెద్ద మంది చేసుకొని. మీడియా అంటే ఏంటి? ప్రజల కళ్ళు మీరే అన్నీ స్పష్టంగా చూసి చెప్పాలి. మా గురించి ఏదైనా చేయాలన్నా కూడా మీ వల్లే అవుతుంది, మీకే సాధ్యం అవుతుంది. అది దయచేసి మా మీద బుర్ర చెందే సంగతి పక్కన పెడితే, మా గురించి ఏదైనా మంచి చేయడానికి ప్రభుత్వమే కానీ మీడియా సభ్యులే కానీ ఇట్లాగా మన ఆడవాళ్ళకి సంబంధించిన మేడమ్సే కానీ ఇంతమంది మా కోసం వచ్చారు కదా, మీ అందరికీ చేతతోటి వందనాలు అయినా మా అందరి తరఫున. అలాగే దయచేసి ఈ బిల్లు ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి గవర్నమెంట్ని సవినయంగా మనం చేసి అడుగుతున్నాను. మీ అందరికీ కృతజ్ఞత.